అంతకన్నా వస్తుంది. దేశంలో తుఫాన్ల బెడద ఎక్కువగా ఉన్న నగరాల్లో విశాఖపట్నం టాప్ 5లో ఉంది. దేశంలో తరచూ వరదలు, వర్షాల కారణంగా వరదలు వచ్చే రాజధానులు చాలా ఉన్నాయి. చెన్నై, ముంబై, తిరువనంతపురం, కేరళ త్రివేంద్రం కావచ్చు, బెంగళూరు కానీ, అలాగే హైదరాబాద్ కూడా వర్షాలు వస్తే ఒక 2 రోజుల పాటు రోడ్ల మీద నీళ్ళు ఉంటాయి. అంటే దేశంలో అనేక రాష్ట్రాల రాజధానులకు ఆ రాజధానుల్లో వర్షాలు పడితే నీళ్ళు అలాగే నిల్వ ఉంటాయి. ప్లస్ వరద ముప్పు కొన్నాళ్ళ పాటు తప్పదు. ఇక్కడ ఈ 2 పాయింట్లు నేను ఎందుకు చెప్పానంటే, మొదటి పాయింట్, దేశంలో ఎక్కువగా తుఫాన్లు ముప్పు వచ్చిన నగరాల్లో విశాఖపట్నం టాప్ 5లో ఉంది అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో విశాఖపట్నాన్ని రాజధాని చేయాలి అన్నారు. ఎప్పుడో 2019 నవంబర్లోనే అసెంబ్లీలో బిల్లు ఆమోదించి 3 రాజధానులు, రాజధాని వికేంద్రీకరణ పేరిట ఒక రాజధాని రాజకీయానికి తెరలేపి విశాఖ రాజధానిగా ప్రమోట్ చేశారు. అమరావతి రాజధానిని చంపేశారు. ఒక రాజకీయంగా, ఒక డ్రామాటిక్గా, సినిమాటిక్గా అన్ని రకాలుగా కూడా అమరావతి రాజధానిని చంపేసి భూములు ఇచ్చిన రైతులను అవమానించి, హేళన చేసి, కేసులు పెట్టి, వేధించి చివరికి రాష్ట్ర ప్రజల చేత తన్నించుకోబడ్డారు. అది వేరే విషయం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఉపోద్ఘాతం చింత చచ్చిన పులుపు చావలేదు అన్నట్టు ఎంత జరిగినా సరే ఇప్పటికీ అమరావతి మీద విద్వేషం వైసీపీకి పోవడం లేదు. వరదొచ్చింది, ఎప్పుడు అదే ప్రమోషన్ అనమాట, ప్రచారం, విపరీతమైన ప్రచారం, అవసరం లేదు. దీనివల్ల ఆ పార్టీకి ఒక 4 ఓట్లు 5 ఓట్లు యాడ్ అవుతాయంటే ఏదో అబద్ధం ఆడినా సరే, ఇప్పుడు పెళ్లి చేయడానికి అబద్ధాలు ఆడాలంటారు. అలా ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికో లేదంటే ఆ పార్టీకి ఉపయోగపడడానికో 4 అబద్ధాలు ఆడారులే అంటే ఏదో పుణ్యకార్యం, ఆ పార్టీ పరంగా అది పుణ్యకార్యం అనుకోవచ్చు. రాష్ట్రానికి పాపకార్యమే, కానీ పార్టీ పరంగా పుణ్యకార్యంలో వదులుకోవచ్చు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే, ఆ పార్టీకి చుట్టుకున్న దరిద్రం ఏంటంటే, వాళ్ళు చెప్పే అబద్ధ ప్రచారాల వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు, రాష్ట్రానికి ఉపయోగం ఉండదు. పైగా రాష్ట్రానికి తీవ్రమైన నష్టం, రాష్ట్ర ప్రజల్లో ఒక రకమైన అశాంతి, భయం. ఈ వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. మొన్న 16వ తేదీన సాక్షిలో ఒక పెద్ద వార్త వేశారు. అదేంటంటే, కొండవీటి వాగు వరదనంట పొన్నూరు వైపు మళ్లించేసి పొన్నూరులో వచ్చిన వరదలకు, పొన్నూరులో ఆ నీటి ముంపునకు కారణమయ్యారంట. అమరావతికి రావాల్సిన వరదను పొన్నూరు మళ్లించేశారంట. అది తప్పుడు వార్త. అండ్ 15వ తేదీన సుమన్ టీవీలో మరో వార్త వచ్చింది. సో ఈ 2 అంశాల మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. జలవనరుల శాఖ ఇంజనీర్ ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్లో. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఎడిటర్ల మీద, దాని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, అసలు ఎందుకు అంత ప్రచారం చేయాలి? వర్షాలు పడడం సాధారణం. వర్షాలు పడినప్పుడు అమరావతి అనేది ఖాళీ ప్రాంతం కాబట్టి, ఎక్కువగా ఖాళీ భూములు ఉన్నాయి కాబట్టి, మధ్యలో రోడ్లు ఉంటాయి, చుట్టూ అటు ఇటు ఖాళీ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి అక్కడ నీళ్లు చేరడం సహజం. అది చెరువుల్లా మారడం సహజం. అక్కడే కొన్నాళ్ళు అయినప్పటికీ బిల్డింగ్స్ వచ్చేసాయనుకోండి, ఇంకా అక్కడ చెరువులా మారదుగా. గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఉందనుకోండి, వర్షం పడిన నీళ్ళు అలా డ్రైనేజీ నుంచి బయటకు వెళ్ళిపోతాయిగా. అలాగే అటువైపు ఒక ప్రాజెక్టు, ఇటువైపు ఒక ప్రాజెక్టు, ఈ అమరావతి చుట్టుపక్కల కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇవి కడుతున్నారు కదా. అమరావతికి వరద రాకుండా, ఒకవేళ కృష్ణానది నుంచి ఎప్పుడైనా వరద ముప్పు పొంచి ఉన్నా దాన్ని డైవర్ట్ చేయడానికి కడుతున్నారు కదా. ఇక్కడ ఇన్ని ప్లాన్స్ పెట్టుకొని అమరావతి నగరాన్ని నిర్మిస్తుంటే విషం కక్కడం, బురద చల్లడం ఎన్నాళ్ళు? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ వాళ్ళైనా సరే ఆలోచించాల్సిన విషయం ఇది. ఈ బురద రాజకీయం ఎన్నాళ్ళు చేస్తారు? దేనికి ఉపయోగం? రాష్ట్రానికి ముప్పు వచ్చేస్తుంది. ఇప్పుడు అంటే క్లియర్లీ నేను ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాను. ఒకవేళ వాళ్ళు అనుకున్న విశాఖపట్నం రాజధానిగా ఒప్పుకుంటే అమరావతిలో వర్షాలు వచ్చినా పట్టించుకోరు కదా, వరదలు వచ్చినా పట్టించుకోరు. కానీ అమరావతి కంటే విశాఖపట్నం డేంజర్ కదా ఒక రకంగా. అక్కడే ఇంకా ఎక్కువ తుఫాన్ల బెడద ఎక్కువ ఉంటుంది కదా. సంవత్సరానికి యావరేజ్గా 2-3 తుఫాన్లు ముప్పు ఉంటుంది. నిన్న మొన్న విశాఖపట్నంలో బీభత్సమైన వర్షం కురిసింది. చాలా చోట్ల నీరు ఇప్పటికీ కూడా నిల్వ ఉంది. మరి దాన్ని ఎందుకు హైలైట్ చేయట్లా సాక్షిలో కానీ, వైసీపీ మీడియాలో కానీ? అలాగే దేశంలో ఇతర రాజధానుల్లో కూడా వరద ముప్పు ఉంటుంది, అది కామన్. సో భవిష్యత్తులో కూడా అమరావతికి అటువంటి ముప్పు కూడా లేకుండా
జాగ్రత్త పడుతున్నారు. భవిష్యత్తులో కూడా అమరావతి అంటే ఇప్పుడు వేరే రాష్ట్రాల రాజధానుల్లో వరద వచ్చినా ఉంది కాబట్టి అమరావతిలో వచ్చినా పర్లేదని నేను అనట్లా. అమరావతికి రాకుండా ఉండడానికే ఆ వాగును మళ్లించడం, వరద నీటిని మళ్లించడానికి కొన్ని అటు ఇటు 2 ప్రాజెక్టులు కడుతున్నారు. అంటే ఇక్కడ ఎలా చూసుకున్నా ఒక 5 ఏళ్ల పాటు అమరావతి నిర్మాణ దశలో ఉంటుంది కాబట్టి, ఖాళీ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, విస్తారంగా వర్షాలు కురిసినప్పుడు ఆ ఖాళీ ప్రాంతాల్లో నీరు చేరుతుంది కాబట్టి, ఇప్పుడు మన ఊర్లలో ఖాళీ ప్లేసులు ఉన్నప్పుడు, మన ఇళ్లలో వీధి ఉంటుందండి, ఒక 10 ఇళ్ళు ఉన్నప్పుడు, ఒక 2 ఖాళీ ప్లేసులు ఉన్నప్పుడు, అవతల ఇంకో కొన్ని ఇళ్ళు ఉన్నప్పుడు ఖాళీ ప్లేసుల్లో నీళ్ళు నిల్వ ఉంటాయిగా. అది చెరువు అని ఫోటో తీసి వరద వచ్చేసిందని ఫోటో తీసి ప్రచారం చేస్తే మరీ కక్కుర్తిగా చీప్గా ఉండదా? వైసీపీ మీడియా చేస్తున్న ప్రచారం అదే. ఖాళీ ప్లేసుల్లో నీరు నిల్వ ఉంటే ఫోటో తీసేసి వరద వచ్చేసిందని దాన్నే చాలామంది నమ్మి అవును 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 అంటారు. సో ఎన్నాళ్ళు చేస్తారు ఈ వరద రాజకీయం, బురద రాజకీయం? థ్యాంక్ యూ.